నమస్తే. ఈ ఎపిసోడ్లో మనం సమ్మర్ హెడేక్స్ గురించి చెప్పుకుందాము. సాధారణంగా సమ్మర్ హెడేక్స్ అనేవి ఎందుకు వస్తాయి అనగా మనకి హీట్ ఎక్స్పోజర్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల, మరియు నిద్ర లేకపోవడం వల్ల, మీల్ స్కిప్ చేయడం వల్ల లో షుగర్స్ అయినందుకు వస్తుంటాయి. నిద్ర తక్కువైనందువల్ల వారిలో మనకి ఎక్కువగా చూసేది థ్రాబింగ్ హెడేక్, తలంతా భారంగా ఉండడము, డిజీగా ఉండడము, బ్లడ్ విజన్ అవ్వడము, అలసటగా ఉండడము లాంటివి చూస్తుంటాము. అలాంటప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా మనము అలాంటప్పుడు ఇమ్మీడియట్గా వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేయాలి. లేదా ఓఆర్ఎస్ సాచెట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకున్నట్లయితే హెడేక్ ఎపిసోడ్ అనేది తగ్గుతుంటుంది. దాంతోపాటు కూలింగ్ ఉన్న ప్లేస్లో వెళ్ళడం మంచిది. లేదా తలపైన ఐస్ కంప్రెసర్ పెట్టినట్లయితే మనకి హీట్ స్ట్రోక్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్లో గ్లోనైన్, నైట్రోమోర్ లాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే మంచిది. ధన్యవాదాలు.